వరంగల్ జిల్లా హనుమకొండలో నయాదందా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ పేరుతో ట్రాఫిక్ పోలీసులు ప్రైవేట్ పార్కింగ్ నిర్వాహకులు వసూలుకు పాల్పడుతున్నారని ఓ బాధితుడు మెగా9 టీవీ దృష్టికి తీసుకొచ్చాడు. వివరాల్లోకి వెళ్తే గత నెలలో డ్రంక్ అండ్ డ్రైవ్లో ఓ వ్యక్తి పట్టుబడ్డాడు. ఆ వ్యక్తికి చలాన్ విధించి పోలీస్ స్టేషన్కు తరలించాల్సిన వాహనాన్ని ప్రైవేట్ పార్కింగ్కు తరలించారు. అయితే కోర్టుకు వెళ్లి చలాన్ చెల్లించి వాహనం తీసుకుందామని అనుకున్న ఆ వ్యక్తికి షాక్ ఎదురైంది. వాహనం కావాలంటే లంచం ఇవ్వాలని చెప్పడంతో సదరు వ్యక్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్రాఫిక్ పోలీసులు పార్కింగ్ నిర్వాహకులు కలిసి చేస్తున్న దందాపై మరిన్ని వివరాలు మా వరంగల్ ప్రతినిధి రాము అందిస్తారు. హనుమకొండలో మరో కొత్త దందా వెలుగులోకి వచ్చింది. పార్కింగ్ పేరుతో కస్టమర్ల దగ్గర నుంచి వందలు కాజేస్తున్న ఒక ఘటన వెలుగులోకి వచ్చింది. తాజాగా డ్రంక్ అండ్ డ్రైవ్లో పోలీసులు ఎవరైతే వెహికల్స్ పట్టుకుంటారో ఆ వెహికల్స్ను కూడా పోలీస్ స్టేషన్కి తరలించాల్సిన పోలీసులు కొన్ని ప్రైవేట్ పార్కింగ్ ప్లేస్లకు తరలించి వాళ్ళ ద్వారా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్న ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఒక బాధితుడు మెగా9ని ఆశ్రయించాడు. తనకు ఒక అన్యాయం జరిగింది. గత నెలలో నన్ను పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే వాళ్ళ పోలీసులకు సంబంధించిన చాలాను కట్టాను. కానీ ఆ పోలీసులు ఆ వెహికల్ని ప్రైవేట్ పార్కింగ్లో అప్పచెప్పడం ద్వారా ఆ ప్రైవేట్ పార్కింగ్ నిర్వాహకుడు నా దగ్గర నుంచి 2,000 రూపాయల వరకు అదనంగా అడుగుతున్నాడని చెప్పేసి అతను ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి. ఒకసారి అతనితో మాట్లాడించే ప్రయత్నం చెప్పండి అన్న, అసలు ఏం జరిగింది? ఇక్కడ మీ వెహికల్ ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏం జరిగింది సార్? యూనివర్సిటీ దగ్గర నా బండి డ్రంక్ అండ్ డ్రైవ్లో దొరికింది సార్. దొరికితే పోలీసు వాళ్ళు తీసుకొచ్చి బండి ఎక్కించి పెట్టుకున్నారు. నేను బండి తీసుకొచ్చి పార్కింగ్లో పెట్టిన విషయం నాకు తెలియదు. నేను కోర్టుకు పోయినా 1500 ఫైన్ కట్టినాక ఇక్కడ రాసిచ్చిల్లు పార్కింగ్ రాసిస్తే పార్కింగ్లు ఎట్లా పెట్టుకుంటారని నేను అడిగితే వీళ్ళు ఏమంటారు 18 నుంచి 2,000 కట్టమని వీళ్ళు అంటారు. పోయి ఆ బండి చూస్తే బండికి పెట్రోల్ లేదు. అందులో 950 రూపాయలు పెట్రోల్ కొట్టించిన. పెట్రోల్ ఎంత కొట్టించిన? 950 రూపాయలు కొట్టించిన. వడ్డేపల్లి పెట్రోల్ బంక్ కొట్టించిన 17వ తారీఖు నాడు. కొట్టించినాక 10 నిమిషాలుగా పట్టుకున్నారు బండి. పట్టుకున్నాక ఆ గడ్డ ఇది డిస్క్ గడ్డ ఇప్పుకున్నారు. పెట్రోల్ లేదు. ఇప్పుడు ఇక్కడ 18 ఉంటారు. ఆ పెట్రోల్ లేదు, ఇది లేదు అని నేను కూలి చేసుకున్న 10 బండ కొడుకుతాం మేము వడ్డేళ్ళం. మీరు డ్రంక్ అండ్ డ్రైవ్లో ఏ రోజు దొరికిండు? 17వ తారీఖు ఏ రోజు దొరికిండు? దాని తర్వాత వెహికల్ చలాన్ మీరు ఎప్పుడు కట్టారు? మీరు ఈ రోజు వచ్చిన తర్వాత ఏం జరిగింది అసలు? మేము 17వ తారీఖు ఏప్రిల్ రోజున దొరికాం సార్ యూనివర్సిటీ దగ్గర. దొరికినాక నా దగ్గర డబ్బులు వెళ్ళకపోయేసరికి వాళ్ళు వచ్చిన నిన్న మొన్న కష్టం చేసుకొని ఇవాళ వచ్చి తీసుకుందామంటే అలా 1500 రూపాయలు కోట్లు కట్టించుకున్నారు. ఫైన్ కట్టించుకున్నాక ఇక్కడ వీళ్ళు 1800 రూపాయలు అంటున్నారు. ఏది బండి చలానా, ఇది ఆ పార్కింగ్ ప్లేసు అది పోయింది. కడదన్న అక్కడ పోయి చూస్తే బండిలో పెట్రోల్ లేదు. డిస్క్ గడ్డకు 4000 రూపాయలు అది లేదు. అది వేళ అడిగితే నాకు సంబంధం లేదు, మీ వాళ్ళు పోలీసులు తీసుకొచ్చి పెట్టిల్లు, మీరు తీసుకపోండి కట్టి తీసుకపోండి అని వీళ్ళు అంటున్నారు. ఇప్పుడు 1800 రూపాయలు ఫైన్ కట్టమంటున్నారు. ఆ ఫైన్ సంబంధించిన రిసిప్ట్స్ మీకు ఇయ్యాలంటున్నారు. రిసిప్ట్ ఏం లేదు, కట్టాలా తీసుకుపోవాలి బండి అంటున్నారు. అంటే ఈ విషయం మీరు పోలీసుల దృష్టికి ఏమైనా తీసుకెళ్ళండి. ఇప్పుడు నెల రోజుల నుంచి పార్కింగ్ ప్లేస్లో ఇక్కడే వెహికల్ ఉంది, దాంట్లో పెట్రోల్ పోయింది, దానికి సంబంధించిన వేరే సామాన్ కూడా మాయమైందని చెప్తున్నారు. ఈ విషయం మీ పోలీసులకు చెప్పారంటే 1800 రూపాయలు అడుగుతున్నారు. ఈ జరిగిన వ్యవహారం కూడా చెప్పారా పోలీసులకి? పోలీసుల దగ్గర పోలేదు. నేను డైరెక్ట్ పార్కింగ్ ప్లేస్ అని రాసిస్తే పోలీస్ స్టేషన్ మనకు కేసు రాసిన పోలీస్ అయినా ఫోన్ చేసి అడిగిన, సార్ ఈ పరిస్థితి అంటే అడిగి పార్కింగ్లో మాడుకోవాలి, మాకే సంబంధం, మేము వాడు అప్పైపోయిన బండి అంటారు వాళ్ళు. ఓకే, ఇక్కడ మనతో పాటు పార్కింగ్ నిర్వాహకుడు ఉన్నారు. ఎవరైతే 1800 రూపీస్ వీళ్ళకి చలాన్ కట్టమంటారు వాళ్ళతో కూడా మాట్లాడించే ప్రయత్నం. అతని వెహికల్ మీ దగ్గరికి ఎప్పుడు వచ్చింది? ఎవరు తీసుకొచ్చి ఇక్కడ పార్కింగ్ చేశారు? దానికి సంబంధించిన 1800 రూపాయలు కలెక్ట్ చేయమని చెప్పి మీకు ఆర్డర్స్ ఇచ్చింది ఎవరు? దానికి సంబంధించిన రిసిప్ట్స్ ఏమైనా మీరు ఇస్తారా? ఇప్పుడు మేము రిసిప్ట్ ఇస్తాం సార్. రిసిప్ట్ అని ఏం లేదు. ఇప్పుడు హన్మకొండ బస్ స్టాండ్ పేస్ వాళ్ళు తీసుకొచ్చి మళ్ళీ పెట్టలేదు సార్. మనం మేము పెట్టింది ఈ మళ్ళకి ఎంతో ఆ మళ్ళకి అంతే, మేము ఎక్కువ తక్కువ తీసుకున్న ఏం లేదు సార్. అంతే చెప్పండి. అతని వెహికల్లో కూడా పెట్రోల్ అసలు లేరు సార్. పెట్రోల్ అసలుకే లేరు. పెట్రోల్ అసలే దేరు సార్. ఓవరాల్గా ఈ విషయం పైన ఈ పార్కింగ్ నిర్వాహకుడిని నడవడానికి ట్రై చేస్తే అతను కూడా సంబంధిత ట్రాఫిక్ సిఐకి కాల్ చేసి సార్తో మాట్లాడండి, ఏదైనా ఉంటే సార్తోనే మాట్లాడండి, మాకేం సంబంధం లేదు, పోలీసు వాళ్ళు ఏదైతే మాకు ఛార్జీలు విధిస్తారో అదే ఛార్జీలు మేము వీళ్ళ దగ్గర వసూలు చేస్తున్నాం. పెట్రోల్ సంబంధించిన వ్యవహారం కూడా మాకు పెట్రోల్ వాళ్ళకి ఏమైందో మాకు తెలియదు. పూర్తి స్థాయిలో ఇక్కడ సీసీ కెమెరా ఉన్నా కూడా సీసీ కెమెరా ఫుటేజ్ పరిశీలిస్తే కానీ ఆ వెహికల్ సంబంధించిన వ్యవహారం ఏమైంది పూర్తిగా వెలుగులోకి రావాల్సిన అవసరం ఉందని చెప్పి బాధితులు కూడా చెప్తున్న పరిస్థితి. చూడాలి ఇంత పెద్ద మొత్తంలో సిటీలో హన్మకొండ బస్ స్టేషన్ ఇంత పెద్ద మొత్తంలో ఇంత ఫ్రాడ్ జరుగుతున్నా కూడా సంబంధిత పోలీసులు కానీ ఆర్టీసీ అధికారులు కానీ ఏ విధమైన చర్యలు తీసుకుంటున్నారు? ఈ రకంగా పోలీసులు ఏదైతే వెహికల్స్ పట్టుకున్న తరుణంలో అవి సంబంధిత పోలీస్ స్టేషన్లకు తరలించాల్సిన పోలీసులు ప్రైవేట్ పార్కింగ్ వాళ్ళ తరలించి ఇప్పటికే రికార్డుతో కానీ డొక్కాడని పరిస్థితుల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ల ద్వారా వేల కొద్ది ఫైన్లు వసూలు చేసిన పోలీసులు కాస్త ట్రాఫిక్ పార్కింగ్ రూపంలో కూడా వీళ్ళ పెద్ద మొత్తంలో వసూలు చేయడం ఒక ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. చూడాలి ఈ విషయంలో పోలీసులు కానీ పార్కింగ్ నిర్వాహకులు కానీ ఏ విధంగా స్పందిస్తారు వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపతితో రాము, మెగా9 టీవీ, వరంగల్.